మరొకసారి ఈ శ్లోకాన్ని చదువుకుందామా? అశోచ్యానన్ వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గదాసూన గదాసూంశ్చ నాను శోచంతి పండిత. నీది కేవలం మానసిక దౌర్బల్యం. ఎవరిని గురించి నిజంగా బాధపడాలో, ఎవరిని గురించి బాధపడక్కర్లేదో నిర్ణయించుకోలేకపోతున్నావు. వివేకం గల వాళ్ళెవరూ కూడా చనిపోయిన వాళ్ళని గురించి గాని, బతికున్న వాళ్ళని గురించి గాని బాధపడరు. ఎందుకంటే లోకంలో ప్రతివాడు వారి పుణ్య పాపాలను అనుభవిస్తూ ఉంటారు. ఇతరులు బాధపడినంత మాత్రాన వారి సుఖ దుఃఖాల్లో మార్పు రాదు. అది దైవలీల. కనుక నీవు ఏదో సాధిద్దామని బాధపడటం తప్పు. చూసారా అండి, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంత చక్కగా మన సమస్యకు పరిష్కారం చెప్పారు. ప్రతిదానికి బాధపడటం, ఉన్నారని బాధ, లేరని బాధ, ఏమనుకుంటున్నారో బాధ, ఏం చేస్తున్నారో బాధ, ఇదంతా అనవసరం.